ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగమే అమలవుతుంది. ప్రశ్నించిన ప్రతి గొంతుకుని అనగదొక్కుతున్నాడు చంద్రబాబు నాయుడు. పిన్నెల రామకృష్ణారెడ్డి మీద కేసు పెట్టాడు, నందిగం సురేష్ మీద కేసు పెట్టాడు. ఏమీ తెలియని అమాయకుడు కొమ్మినేని శ్రీనివాసరావు 70 సంవత్సరాల ముసలాడి మీద కేసు పెట్టారు, పేరు నాని మీద కేసు పెట్టారు, వల్లభనేని వంశీ మీద కేసు పెట్టారు. అక్కడ చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఇదంతా వాస్తవమా? రాష్ట్ర ప్రజానికి నమస్కారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఎట్లా ఉందంటే, ఇదొక్క ఏళ్లతోటే కాకుండా ఇంకొకరు వెనక్కి వెళ్ళి ప్రేతాయం కాడి నుంచి కూడా వాళ్ళ జాతి ఒకటి ఉంది, రాక్షస జాతి. వాళ్ళని కానీ ఒక వెనకేసుకొస్తే బాగుండేది. త్రేతాయుగం రాముడు రాక్షస తాటకం చంపాడు, రావణాసురుడు చంపాడు. వాళ్ళని కూడా కొద్దిగా వెనకేసుకొస్తే బాగుండేది, ఏళ్ళనే కాకుండా. ఎందుకంటే వాళ్ళ జాతి వీళ్ళ జాతి ఒకటే కదా, మరి వాళ్ళ జాతికి సపోర్ట్ చేసుకుంటే బాగుండేది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏం చేశాడు? ఈ మాజీ ముఖ్యమంత్రి కళ్ళు ఏమన్నా ఇవిడన్నా అది కాదు, మాజీ ముఖ్యమంత్రి కళ్ళు ఏమన్నా దెబ్బని లేకపోతే ఎవడన్నా తీసుకొని పోయాడా? ఈ బూత్లోకి పోయి ఆ రకంగా పబ్లిక్ బూత్ పగలగొట్టి చేసిన చూడలేదా? అక్కడ ఎంతమంది చేసింది లేదా? పాపం బూత్లో ఎలక్షన్ చూస్తానికి పోయినటువంటి ప్రతిపక్ష నాయకుల్ని కర్రతోటి పొడిచి, ఎలకన కానీ కన్నంలో పొడిచినట్టు పొడిచి కారు అద్దాల బాలు కొట్టింది. ఈ కళ్ళు ఏమైనా పోయినాయిగా? కళ్ళు పోయినాయి అనుకోవాలా, ఉన్నాయి అనుకోవాలా? అట్లా ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళనే కాకుండా ఓసామా బిన్ లాడెన్ అన్యాయంగా చంపారు. మరి టైగర్ పేరు అయితే ఎల్టీటీ టైగర్, వాళ్ళని అన్యాయంగా చంపారు. వాళ్ళని కూడా కొద్దిగా కలుపు వస్తే కొద్దిగా సపోర్ట్గా ఉండేది వాళ్ళ జాతి వెనక. ఏదైనా సరే అమాయకులను కాదంటారు, వీళ్ళందరూ అమాయకులు కాదంటారు మీరు. మరి ఎల్టీటీ టైగర్ అమాయకుడు చెప్పే జగన్మోహన్ చెప్పే లెక్కన, మరి టెర్రరిస్టులు అమాయకులే. మరి ఆడనో చాట వాళ్ళు బాంబు పెడుతుంది, వాళ్ళు చంపడానికి అన్యాయం జగన్ లెక్కన అనాల్సిందే. జగన్ లెక్కలో అయితే వాళ్ళు కరెక్ట్ అంటారు. వాళ్ళు చాలా న్యాయం, అన్యాయం వాళ్ళకి అన్యాయం అంటారు. ఏంటి ఆయన ప్రజా ప్రతినిధి అంటే ఆయన ఆ మాట అంటే కరెక్ట్ అంటారా? వాళ్ళు మటుకు వాళ్ళకి నాయకులు కదా, ఎల్టీటీ టెర్రరిస్టులు అందరూ వాళ్ళకి నాయకులు కదా. వాళ్ళకి టీం లేదు. వాళ్ళకి ఇప్పుడు వైసీపీ నాయకులకు తేడా లేదంటారా మీరు? వాళ్ళే నయం కాడికి, వాడు బాంబు పెట్టాడు ఒక టెర్రరిస్టు, అక్కడ ఒక 10 మంది చచ్చిపోతారు. వీళ్ళు చేసిన ఆర్థిక ఉగ్రవాదం, వీళ్ళు చేసిన ఆర్థికంగా ఉగ్రవాదానికి ఆర్థిక ఉగ్రవాదులు అన్నిటికీ కలిపి ఉన్నాడు. ఆర్థిక దానికి ఎంతో మంది మానసికంగా చచ్చిపోయి అన్ని కుటుంబాలు అన్యాయపోయి నాశనం అయిపోయి క్షీణించిపోయినాయి. అడవులు ఆక్రమించేశారా? మరి గనులు ఆక్రమించేశారా? బలహీనంగా ఉన్నటువంటి పొలాలు ఆక్రమించేశారా? వీళ్ళు చేయండి అది, వీళ్ళు చేయండి అది, వీళ్ళు చేయనటువంటి అన్యాయం ఏంది? వాడు ఒక ఉగ్రవాది బాంబు పెడితే ఆ ప్రాంతంలో 10 మంది చచ్చిపోతారు. ఈ రాష్ట్రం మొత్తం అల్లకొల్లలో నాశనం అయిపోయింది ఆర్థికంగా అట్ట. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే వాళ్ళందరూ కూడా గుర్తుకొస్తున్నారు రాష్ట్ర ప్రజలకి. వాళ్ళకు కూడా కొద్దిగా సపోర్ట్ చేసినట్టుంటే ఈ వాళ్ళతో పాటు వీళ్ళకి కూడా ఒక చరిత్ర ఉంటుందని చెప్పి సందర్భంగా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక పక్కన చూసాము, జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి మీద అంటే విజయమ్మ గారి మీద, షర్మిల గారి మీద కోర్టులో కేసేసి ఉన్నారు. మరి ఉప్పాల హారిక గారిని, మా సోదరి ఉప్పాల హారిక గారి మీద తెలుగుదేశం గుండాల దాడి, అసలుకి ఇది ఎలా చూడాలి? ఇదేనా రాజ్యాంగం? మేము ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంది, పోలీసులంతా ప్రశాంతంగా పనిచేశారు, చంద్రబాబు వచ్చి ఒక మాఫియా నడుపుతున్నాడు పోలీసులతో అని చెప్పి మరి పోలీసు వ్యవస్థను కూడా కించపరిచే విధంగా మాట్లాడటం ఎలా చూడాలంటారు? జగన్ అన్నదిని బాణం అని చెప్పి వాళ్ళ సొంత చెల్లి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి పాపం అమాయకంగా తిరిగి చేసి ఇస్సిరి అవసరేసాడు ఆమెని. సొంత సోదరుని, సొంత చెల్లెల్ని న్యాయం చేసుకోవడం చేయలేదు, కానీ ఆ రకమే వాడికి అంత అభిమానానికి ఇచ్చింది. ఇవన్నీ కూడా జనం వింటున్నారు. నేను ఏం చేశాను అనమాట, ఏ ఊరు వింటున్నాను చెప్పేది అంబటి అర్థమైపోతా ఉంది. నువ్వు బకాసుడిని చంపాడు మంచిదంటే నువ్వు చెబుతుంటే ఒక న్యూడు వింటారే కదా, ఆ ఆలోచన కదా ఎవరు బకాసుడిని మంచిది అంటారు ఏందని అనుకుంటారు జనం. అట్నే నువ్వు చెప్పే మాత్రమన్నీ దానికి దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఇటువంటివన్నీ మానుకొని ప్రజలకు మేలు చేసే విధంగా ప్రతిపక్ష నాయకుడిగా అభివృద్ధి ఎక్కడ జరగట్లేదు, ఎక్కడ పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఎక్కడ సంక్షేమం కావాలి, సంక్షేమం ఎవరికి అందరూ ఎట్లాంటివి చెప్తే కొద్దిగా కొంత చెంపద వస్తుంది. కానీ ఇవన్నీ చెప్పి చివరికి భవిష్యత్తులో రాజకీయ హీనుడు అయిపోతామని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను.
అది ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చెప్తుంది 3 ఏళ్లలో పోతాడు చంద్రబాబు నాయుడు, ఎగిరిపోతాడు 3 ఏళ్లలో, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, కళ్ళు మూసుకోండి ప్రశాంతంగా ఉండండి అంటున్నాడు కదా. చంద్రబాబు 3 ఏళ్లలో పోతాడో లేకపోతే కళ్ళు మూసుకొని అంతా కళ్ళు మూసుకొని కనపడకుండా జగన్ పోతాడు. ఎవరు చూశాడు అవన్నీ? మంచి చేస్తే మంచి నిలబడింది. నువ్వు చేసిన పనికి ఎంబటి తీసేశారు. 11 సీట్లు ఇచ్చారు, పొరపాటు చేశారు. 11 కోటి ఇవ్వకుండా కానీ ఉన్నట్టే బాగుండేది, అసలు కనపడకుండా పోయేవాడి. అసలు నువ్వు ఏదో ఆంధ్ర వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఆ 11 ఇచ్చారు. ఇప్పుడే ఇంగిత జ్ఞానంతో, మంచి చెడుతోటి ప్రజా సంక్షేమం, ప్రజల అభివృద్ధి, ప్రజల ఆర్థిక నిలదొక్కుని ఇట్లాంటి వాటికి ఏదైనా సలహా ప్రతిపక్షంగా, అంతేగాని ఇటువంటి ఇస్తే ప్రజలు సీకొట్టి ఈ తడవ 11 కాదు కదా అసలు నేను ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు ప్రజలు. ఎందువల్ల అంటారు? ఆయన అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, ఈసారి 2.0 వేరే రకంగా ఉండిద్దని పదే ఆయన హెచ్చరిస్తున్నాడు కదా. మరి ఇప్పుడు చూపించిన రకం కాకపోతే ఇంకో రకం జనాలు చూపిస్తారు. ఎవరు నాయకులు ఎవరు చూపిస్తారు? మళ్ళీ ప్రజలు ఆలోచిస్తుంటారు, చూస్తుంటారు, వాళ్ళు పెట్టినటువంటి పరిపాలన విషయాన్ని చూస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. ఎవరి పరిపాలన ఎట్లా ఉందో పేరే చేసుకుంటారు. ప్రజలు అమాయకులు కాదు. ప్రజలు ఇసుమింటి జగన్ని, ఇసుమింటి చంద్రబాబుని, ఇసుమింటి పవన్ కళ్యాణ్, ఇసుమింటి వాళ్ళు ఇంతమందిని చూశారు. ప్రజలు ఎవరికి ఎట్ట సమాధానం చెప్పాలో ప్రజలు న్యాయంగా కరెక్ట్గా చెప్పగలుగుతారు. అంటే జగన్మోహన్ రెడ్డికి సరైన సమాధానమే చెప్పారు అనుకోవచ్చు అంటారా ప్రజలు? ఇప్పటికీ 40% మంది నా పక్కనే ఉన్నారు, ఆఫ్టర్ ఆల్ మీకు వచ్చిన ఓట్లు ఎంత అంటున్నాడు కదా. మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నెక్కచ్చైన సమాధానం చెప్పారు. ఇక నీ పక్కన ఉన్న వాళ్ళందరూ చెబుతుంటే ఇందాక ఈ అసురు జాతి ఉంటుందిగా, ముందు ప్యాకెట్లకి, పాల పొట్లాలకి, ఏదో ఇన్సులేషన్ మొక్కలు తింటాం కలిపి ఆ ఇంటోళ్ళు ఉండాల్సిందే. కానీ నిజంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోరుకునేటువంటి ఏ ఒక్క ఓటర్ కూడా ఆ పార్టీకి అనుకూలంగా ఉండరు. ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి కావాలా, సంక్షేమ పథకాలు కావాలా, ప్రజల పేదరిక నిర్మూలన కావాలా, ఈ కోరుకుంటారు. కానీ రఫానా నరుకోటాలు, ఎగవేసి నరుకోటాలు, గొర్రెలు చూసే ఇవన్నీ చేసే పని ఏంది? అదంతా రాక్షస జాతి, రాక్షస మొక్కలు మాట్లాడిన మాటలు. రాజకీయ నాయకుడికి మాట్లాడింది ఇంతమంది పేద ప్రజలకు సంక్షేమం అందలేదు. నువ్వు ఎందుకు ఇలా చంద్రబాబు అడుగు, అసెంబ్లీలో కూర్చో, బయట అడుగు, అసెంబ్లీలో అడుగు. రావాలా మరి రాజకీయ నాయకుడు అయితే రావాలా, రౌడీ అయితే రాకూడదు. రాడు నువ్వు నిజమైన రాజకీయ నాయకుడు అయితే అసెంబ్లీకి వచ్చి అడగాల. అది కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని చెబుతున్నా జగన్మోహన్ రెడ్డి ఓ పక్కన చూస్తే ప్రభుత్వాన్ని ఎండగడతాను, ప్రజల్లోకి వచ్చి ఎండగడతాను అంటున్నాడు కదా. మరి అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావచ్చు కదా, రేపు వర్షాకాల సమావేశాలు మొదలవుతున్నాయి మరి త్వరలో, మరి దానికన్నా వచ్చే అవకాశం ఉందంటారా? నిజమైన రాజకీయ నాయకుడు, నిజమైన రాజకీయ నాయకుడు లక్షణాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలా. ఒరిజినల్ రౌడీ, రాక్షస మనస్తత్వం కలలేదు రాడు అంటారు. రావడం రాకపోవడం అసలు మనస్తత్వం అతనే నిర్ణయించుకుంటారు. మనం చెప్పే పని అతని ప్రవర్తనలోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నామండి, మన పని మనం చేసుకుంటూ చూసేవాడు చెప్పుకుంటాడు, పాపం వాడి పని వాడు చేసుకుంటారు రా, ఈ ఊరు వాడిపోవడం అనుకుంటారు. అదే ప్రతి వాడు గిల్లు తగాలు పెట్టుకుంటాను అనుకో, వచ్చి యాదవలని అనుకుంటారు. మన ఊరు చెప్పాలి పబ్లిక్ చూసేవాళ్ళు అనుకుంటారు. అట్నే అతని ప్రవర్తన, అతని ప్రవర్తన చెప్పుద్ది.